అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ పెళ్లి ఒప్పందం, ఎపిసోడ్ నెంబర్ 18. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాహుల్ ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఏమీ తెలియని ఒక వ్యక్తితో తనకే తెలియని స్థితిలో ఒక ఒప్పందంకు ఒప్పుకుంది మిహిరా. అప్పు కట్టేందుకు 6 నెలల సమయం దొరుకుతుంది అని అనుకుని ఒప్పుకుని ఆ ఊబిలో కాలు పెట్టిన మిహిరా ఇక బయటకు రాలేక ఏకంగా తన 100 ఏళ్ల జీవితాన్ని అతనికి తాకట్టు పెట్టింది. ముందు ముందు తన జీవితం ఎలా ఉంటుందో తనే ఊహించుకోలేని విధంగా మారిపోయింది మిహిరకు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిన మిహిరా ఫోన్లో రాహుల్ రమ్మన్న చోటుకి వెళ్ళింది. అక్కడ తనను రమ్మన్న అతను ఎవరో, ఎలా ఉంటాడో తెలియక ఆ ఆఫీసులో మొత్తం వెతుకుతూ ఆ వ్యక్తికి ఫోన్ చేస్తుంది. కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎవరినైనా అడుగుదామని వెళ్ళినా మిహిరా ఎవరిని ఏమీ అడగలేకపోయింది. కారణం అతని పేరు కూడా తనకు తెలియదు. ఇంకా చెప్పాలంటే అసలు అతను ఎలా ఉంటాడో కూడా చూడలేదు. కొంతసేపటికి ఆ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మిహిరా, నా మీటింగ్ అయ్యింది, నువ్వు వెంటనే నా క్యాబిన్కు రా అని అన్నాడు. ఇంతకీ మీ పేరు అని అంది మిహిరా. రాహుల్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. మిహిరా అక్కడ పక్కనే ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ రాహుల్ క్యాబిన్ ఎక్కడ ఉంది? అతను ఆశ్చర్యంగా మిహిరా వైపు చూశాడు. ఏమైంది అలా చూస్తున్నారు? మీకు అతను తెలుసా అని అంది. మేడం, ఆయన ఒక డెవిల్ లాంటివారు. మీరు ఏకంగా ఆయన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు అంటే మీకు అతని గురించి ఏమీ తెలియదని నాకు అర్థమైంది అని అన్నాడు. డెవిల్తో పోల్చారేంటి అని ఆశ్చర్యంతో అంది మిహిరా. అతనిని ఇక్కడ అందరూ డెవిల్ అని పిలుస్తారు. అతను ఈ కంపెనీ ఎండి మేడం. ఇంకా కోట్లకు పడగలెత్తినవాడు. ఇంకా చెప్పాలంటే కోపిష్టి. అతని మాటే ఫైనల్. అది తప్పు అయినా ఒప్పైనా. మీరు మంచివారు లాగా ఉన్నారు. ఇంకా సాహసించి ఆ డెవిల్ను కలవాలని అంటున్నారు. మీరు జాగ్రత్త అని మిహిరకు అతని క్యాబిన్ను చూపించి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అతని మాటలను విన్న మిహిరకు ముందు భయం వేసింది. తరువాత అతనితో ఫోన్లో మాట్లాడాను కదా, ఎప్పుడూ అతను నా పైన అరవలేదు కదా, ఇతను పొరపాటు పడి చెప్పి ఉంటాడు అనుకుని మెల్లగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది. ఏంటి మిహిరా, నీకు టైం తెలియదా? ఇప్పుడు నేను నేర్పించాలా ఏంటి అంటూ ఫైల్ మీద సంతకాలు పెట్టే రాహుల్ మిహిరా వైపు కోపంగా చూశాడు. అతన్ని చూడడమే మిహిరకు ఎందుకో గాని భయం వేసింది. అతనితో ఏ ఒప్పందం వద్దని వెళ్ళిపోవాలని అనుకుంది మనసులో. కానీ అది జరగదు. అందుకే మౌనంగా నిలబడి ఉంది. చూడు మిహిరా, నేను ఎక్కువ టైంను నీకు కేటాయించలేను. అందుకని ముందు ఈ ఒప్పంద పత్రాలపైన సంతకం పెట్టి ఆ తర్వాత నా పిఏ నీతో వస్తాడు. అతనితో వెళ్ళి నీ బ్యాంక్ అప్పు కట్టేసిరా. ఈ నైటే మన పెళ్ళి అని రాహుల్ అనగానే అది విన్న మిహిరా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ తనను తాను కంట్రోల్ చేసుకుని నిలబడి వింటూ ఉంది. మిహిరా, వినబడిందా? ఈ రాత్రికి గుడిలో మన పెళ్ళి అని గద్దింపు స్వరంతో అన్నాడు రాహుల్. రాహుల్ గారు, మన పెళ్ళికి మా అమ్మా నాన్నను కూడా పిలవనా అని అంది మిహిరా. ఎవరు వద్దు అంటూ ఒక్కసారిగా అన్నాడు రాహుల్.
నాకు వాళ్ళ ఆశీర్వాదాలు కావాలి అని నిదానంగా తనకే తెలియని అయోమయంలో అంది మిహిరా. అలాగైతే ఉదయం మన ఇద్దరం వెళ్ళి మీ అమ్మా నాన్న కలిసిన తర్వాత మా ఇంటికి వెళ్దాము అని అంటూ, చూడు మిహిరా, మీ వాళ్ళ దగ్గర నేను ఒప్పందం మీద పెళ్లి చేసుకున్నానని కానీ నా గురించి తప్పుగా మాట్లాడినా అస్సలు ఊరుకోను. నీ ఇష్టం మీదే ఈ పెళ్లి జరిగింది అని వాళ్ళు నమ్మేలా నువ్వు మాట్లాడాలి అని అన్నాడు రాహుల్. సరే రాహుల్ అని అంది మిహిరా. వెంటనే తన ముందున్న ఫైల్స్ను తీసి కోపంతో గట్టిగా మిహిరా అని అరుస్తూ విసిరేశాడు. రాహుల్ అంత గట్టిగా అరవడంతో మిహిర బాగా భయపడిపోయింది. చూడు, నీకు నాకు అన్ని విషయాల్లో చాలా తేడా ఉంది. ముందు అది గుర్తు పెట్టుకో. నువ్వు నన్ను కేవలం సార్ అని మాత్రమే పిలవాలి, అర్థమైందా అని కోపంగా అన్నాడు రాహుల్. అర్థమైంది సార్ అని సమాధానం చెప్పింది మిహిరా. ఇక తనకే తెలియకుండా తన జీవితంపై ఉన్న తన హక్కును రాహుల్ ఇచ్చిన ఒప్పంద పత్రాలపై చదవకుండా సంతకాలు పెడుతూ ఆ డెవిల్కు అప్పచెప్పేసింది మిహిరా. ఇలా అమాయకపు మిహిరా తన సంతకాలతో తనకు తానే రాహుల్కు బానిసలా మారిపోయింది. గుడిలో రాహుల్ను పెళ్లి చేసుకుని భార్య పోస్టును అయితే సంపాదించుకుంది. కానీ మొత్తంగా మిహిరా రాహుల్కు బానిస భార్య అయ్యింది. ఇక మిహిరా వాళ్ళ అమ్మా నాన్నల ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన కారు తిన్నగా వెళ్ళి రాహుల్ వాళ్ళ ఇంటి దగ్గర ఆగింది. కారు దిగిన మిహిరా అక్కడ ఉన్న ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న వాతావరణంను గమనిస్తూ లోపలికి వెళ్తుంది. ఇల్లు విశాలమైన చాలా పెద్ద భవనం. చూడడానికి 2 కళ్ళు చాలవు అన్నట్లుగా ఉంది. ఇంకా ఆ ఇల్లు కార్లు, నౌకర్లతో చాలా విలాసవంతంగా ఉంది. ఇంటి గుమ్మం ముందు ఆగి నుంచుని ఉంది మిహిరా. రాహుల్ మాత్రం లోపలికి వెళ్ళిపోయి తిరిగి చూశాడు. గుమ్మం దగ్గరే నుంచుని ఉన్న మిహిరను చూసి, చూడు మిహిరా, నీకు హారతులు ఇచ్చి బొట్టు పెట్టి ఎవరూ లోపలికి పిలవరు. అక్కడ నిలబడింది చాలు గాని లోపలికి రా అని అన్నాడు రాహుల్. ఇక మెల్లగా లోపలికి అడుగులు వేసుకుంటూ వెళ్ళింది మిహిరా. ఇల్లు విశాలంగా ఉంది, కానీ ఇంట్లో మనుషులు ఎవరూ కనిపించడం లేదు మిహిరకు. మిహిరను హాల్లోనే వదిలి తన రూమ్కు వెళ్ళిపోయాడు రాహుల్. ఇక మిహిర జీవితం ఎలా ఉండబోతుంది? మిహిరను ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకుని ఈ విధంగా రాహుల్ ఎందుకు చేస్తున్నాడు? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.